వినాయక చవితి వచ్చేసింది. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరాడు గణనాథుడు. పోలీసుగా, జవానుగా, కర్షకుడిగా, వైద్యుడిగా ఇలా విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇలా విభిన్న ఆకారాల్లో కేవలం గణేష్ నవరాత్రుల సమయంలోనే కాదు, వినాయకుడు విశిష్ట రూపాల్లో కనిపించే ఆలయాలు దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. మరి విభిన్న ఆకారాల్లో గణనాథుడు కొలువైన క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ బావిలో ఉండే గణపయ్య విగ్రహం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడి గణపతి సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందినవాడు. ఇక్కడ ప్రమాణం చేసి చెప్పిన వాంగ్మూలాలను న్యాయస్థానాలు కూడా పరిగణలోనికి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. శ్వేతార్క గణపతి గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ దేవాలయం కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది, మరెక్కడో కాదు. తెలంగాణలోని వరంగల్ జిల్లా కాజీపేట పట్టణం రైల్వే దేవాలయం కాంప్లెక్స్ లో ఉంది. ఈ దేవాలయంలో ఉన్న గణపతి విగ్రహం స్వయంభువుగా వెలిసింది. శ్వేతార్క మూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. ఆ వేరులో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడని ప్రతీతి. వినాయకుడి ఒడిలో బాలశ్రీకృష్ణుని ఎప్పుడైనా చూశారా? ఇటువంటి అద్భుతం మనకు కేరళలోని కొట్టాయం సమీపంలో ఉన్న మల్లియూర్ పుణ్యక్షేత్రంలో కనిపిస్తుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవికి శ్రీ మహావిష్ణువు సోదరుడి వరస అవుతాడు. వినాయకుడు పార్వతీదేవి కుమారుడు అంటే శ్రీ మహావిష్ణువుకు మేనలుడవుతాడు. ఇక శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అంశ అంటే గణపతికి శ్రీకృష్ణుడు మేనమామ అవుతాడు. అటువంటి మేనమామ బాలకృష్ణుడి రూపంలో మేనల్లుడి ఒడిలో కూర్చొని భాగవతం వింటున్న అపురూప దృశ్యం నిజంగా అద్భుతంగా ఉంది కదా. పురుష దేవుళ్ళు స్త్రీ రూపం దాల్చినట్లుగా పురాణ కథల్లో కనిపిస్తుంది. వినాయకుడు కూడా స్త్రీ శక్తిగా అవతరించాడని చెబుతారు. గజానని, వినాయకి, విఘ్నేశ్వరిగా ఆ మూర్తిని కొలుస్తారు. ఇందుకు నిదర్శనంగా తమిళనాడులోని పలు ఆలయాల కుడ్యాలపై స్త్రీమూర్తిగా ఉన్న గణపతి మూర్తులు దర్శనమిస్తాయి. ఆ రాష్ట్రంలోని సుచీంద్రం ఆలయంలో వినాయకి విగ్రహం చూడవచ్చు.